తెలుగులో కమర్షియల్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ అడవి రాముడు. నటరత్న ఎన్టీఆర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్కు శ్రీకారం చుట్టిన ఈ చిత్రంతోనే పాటలు వస్తున్నప్పుడు తెరపైకి డబ్బులు విసరడం మొదలైంది. ఇక అక్కడి నుంచి ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం వేటగాడు వరకు ఈ కమర్షియల్ ధోరణే రాజ్యం ఏలింది. రొటీన్ కమర్షియల్ చిత్రాలతో సాగిపోతున్న తెలుగు సినిమాను 1980లో వచ్చిన సంగీత భరిత చిత్రం శంకరాభరణం ఓ కుదుపు కుదిపింది. ఆ మరుసటి ఏడాదే ఎన్టీఆర్, రాఘవేంద్రరావుల కాంబినేషన్లోనే వచ్చిన గజదొంగ లాంటి కమర్షియల్ చిత్రాలకు మునుపటి జోరు తగ్గింది. దాంతో కమర్షియల్ చిత్రాలు చేసే మాస్ హీరోలు బాణీ మార్చి కొత్త పంధాను అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు పుట్టుకు వచ్చిందే స్టార్ హీరోలు తండ్రి కొడుకుల పాత్రల ట్రెండ్. దీనికి 1980లోనే సర్దార్ పాపారాయుడు చిత్రంతో దర్శకరత్న దాసరి నారాయణరావు శ్రీకారం చుడితే, ఈ ఫార్ములాకు మరింత మసాలా దినుసులు జోడించి కొండవీటి సింహం చిత్రాన్ని రూపొందించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. నడిగర తిలకం శివాజీ గణేశన్ నటించిన తమిళ చిత్రం తంగ పతకం కొండవీటి సింహం చిత్రానికి మూలం. తమిళంలో అదే పేరుతోనే వచ్చిన ఓ నాటకం ఆధారంగా రూపొందిన తంగ పతకం చిత్రం 1974లో విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్టీఆర్తో తీయాలనే ఆలోచనతో హాస్యనటుడు అల్లు రామలింగయ్య హక్కులు కొన్నారు. అయితే తెలుగులో రీమేక్ చేయడానికి శివాజీ గణేశన్ అంగీకరించలేదు. ఆ క్రెడిట్ తనకే మిగిలిపోవాలని అల్లు రామలింగయ్యతో బంగారు పతకం పేరుతో డబ్ చేయించారు. తెలుగులో కూడా ఈ అనువాద చిత్రం ఘన విజయం సాధించింది. అలా ఎన్టీఆర్కి మిస్ అయిన ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ కథలోని అంశాలతోనే సరిగ్గా 7 ఏళ్ల తరువాత కొండవీటి సింహం చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. వేటగాడు సూపర్ హిట్ తరువాత ఎన్టీఆర్తో మరో సినిమా తీయడానికి 2 ఏళ్లు వెయిట్ చేశారు నిర్మాత అర్జునరాజు. మంచి కథ తయారు చేసుకోండి, డేట్స్ ఇస్తాను అని ఎన్టీఆర్ ఓ రోజు చెప్పడంతో రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పారు అర్జునరాజు. ఆయన కూడా ఓకే అనడంతో కథ కోసం అన్వేషణ మొదలైంది. ఆ సమయంలో తండ్రి కొడుకుల ద్విపాత్రాభినయాల ట్రెండ్ నడుస్తుంది కనుక ఆ బాటలోనే వెళదామని దర్శకుడు రాఘవేంద్రరావు, రచయిత సత్యానంద్ అనుకున్నారు. పాత తమిళ చిత్రాలు చూశారు. శివాజీ గణేశన్ 3 పాత్రలు పోషించిన దైవ మగన్ చిత్రం వారిని ఆకర్షించింది. ఆ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తే అద్భుతంగా ఉంటుందని రాఘవేంద్రరావు భావించారు. ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఆ చిత్రం గురించి చెప్పారు. అయితే దైవ మగన్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించలేదు. శివాజీ గణేశన్ నట జీవితంలోనే ఆ సినిమా ఒక అద్భుతం. ఆ పాత్రలకు ఆయనే సాటి, అందుకే వద్దు, వేరే కథ చూడండి అని చెప్పారు ఎన్టీఆర్. ఆ తర్వాత తంగపతకం చిత్రాన్ని రాఘవేంద్రరావు దృష్టికి తీసుకెళ్లారు సత్యానంద్. ఇదే సినిమా బంగారు పతకం పేరుతో తెలుగులోనే డబ్ అయింది కనుక అందరికీ తెలిసిన కథను మళ్ళీ ఎన్టీఆర్తో తీయడం బాగోదని రాఘవేంద్రరావు వెనకాడారు. అప్పుడు తంగ పథకంలోని కొన్ని అంశాలు తీసుకొని కొత్త కథ తయారు చేశారు సత్యానంద్. మంచివాడైన తండ్రి, చెడ్డవాడైన కొడుకు మధ్య జరిగే కథ ఇది. అయితే చెడ్డవాడైన కొడుకు పాత్రను ఎన్టీఆర్ పోషించడం బాగోదని ఆయన కోసం మంచివాడైన మరో కొడుకు పాత్ర క్రియేట్ చేశారు. చెడ్డ కొడుకు పాత్ర కోసం చిరంజీవిని ఎన్నిక చేశారు. పాటలు, ఫైట్స్తో హీరో పాత్రలు, విలన్ పాత్రలు చేస్తూ తనకొక గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి ఎన్టీఆర్ చిత్రం అనగానే ఎగిరి గంతేశారు. ఈ సినిమాలో చిరంజీవి గీతలపై ఒక పాట కూడా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్, చిరంజీవి కాంబినేషన్లో ఈ చిత్రం వస్తుందని పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. అయితే అంతకుముందు ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన తిరుగులేని మనిషి చిత్రం ఫ్లాప్ అయింది. దానికి కూడా రాఘవేంద్రరావే దర్శకుడు. ఫ్లాప్ కాంబినేషన్లో మరో సినిమానా అనే కామెంట్స్ వినిపించాయి. సెంటిమెంట్స్ ఎక్కువ విలువ ఇచ్చే పరిశ్రమ కనుక ఈ కామెంట్స్ విని ఉలిక్కిపడి చిరంజీవిని మార్చేసి మోహన్ బాబుని ఎన్నుకున్నారు. అంతకుముందు అనుకున్న డ్యూయెట్ను కూడా క్యాన్సిల్ చేశారు.
వేటగాడు హిందీ రీమేక్ నిషానా రజతోత్సవం జరిగిన రోజునే అంటే 1981 మే 21న కొండవీటి సింహం చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. 1969లో ఎంజీఆర్ నటించిన తమిళ సినిమా అడిమై పెన్ చిత్రం తెలుగులో కొండవీటి సింహం పేరుతో విడుదలైంది. అదే టైటిల్ను ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు నిర్ణయించారు. అలా శివాజీ గణేశన్ కథతో ఎంజీఆర్ టైటిల్తో కొండవీటి సింహం చిత్రం మొదలైంది. అయితే ఎస్పి రంజిత్ కుమార్, ఆయన కొడుకు రవి, భార్య అన్నపూర్ణ పాత్రలు మాత్రమే బంగారు పతకం చిత్రాన్ని గుర్తుకు తెస్తాయి. మిగిలిన కథను దర్శకుడు రాఘవేంద్రరావు తన శైలిలో నడిపించారు. రంజిత్ కుమార్, రాము పాత్రలను ఎన్టీఆర్ పోషించారు. అన్నపూర్ణగా జయంతి, దేవిగా శ్రీదేవి, రవిగా మోహన్ బాబు నటించారు. ఎత్తు పళ్ళ విలన్గా సత్యనారాయణ నటించారు. సత్యానంద్ సంభాషణలు ప్రేక్షకుల్ని అలరించాయి. వేటూరి పాటలు, చక్రవర్తి సంగీతం ఈ సినిమాకు వన్నె తెచ్చాయి. పాటల్లో ఎన్టీఆర్, శ్రీదేవి వేసిన స్టెప్స్ థియేటర్లలో జనాన్ని కూర్చొనివ్వలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ జయంతిలపై చిత్రీకరించిన మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే పాట జనం గుండెల్లో నిలిచిపోయింది. చెడ్డవాడైన కొడుకును విధి నిర్వహణలో పోలీస్ ఆఫీసర్ అయిన తండ్రి చంపేయడం, ఆ అంకిత భావానికి నచ్చి ప్రభుత్వం బంగారు పతకం ఇవ్వడం, శివాజీ తంగ పతకంలోని క్లైమాక్స్ సన్నివేశం, కొండవీటి సింహంలో కూడా పతాక సన్నివేశాన్ని మొదట అలాగే తీశారు. అయితే కర్తవ్య నిర్వహణలో తండ్రి పాత్రే మరణించినట్లు తీస్తే సెంటిమెంట్ మరింత పండుతుందనే ఆలోచన దర్శక రచయితలకు వచ్చింది. అప్పటికే ఎన్టీఆర్ నెలకు 10 రోజుల చొప్పున 3 నెలల పాటు వర్క్ చేసి సినిమాను పూర్తి చేశారు. అయినా దర్శకుడు రాఘవేంద్రరావు అభ్యర్థనపై అదనంగా మరో వారం రోజులు ఇచ్చారు ఎన్టీఆర్. హోగెన్కల్ వెళ్ళి అక్కడ కొత్త క్లైమాక్స్ తీశారు. అయిపోయిన చిత్రాన్ని రీషూట్ చేస్తున్నారని తెలిసేసరికి సినీ జనంలో ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. సినిమా బాగా రాకపోవడం వల్లే ఇలా రీషూట్ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. కొత్త క్లైమాక్స్తో సినిమా సిద్ధమయ్యాక సీనియర్ దర్శకుడు, నిర్మాత క్రాంతి కుమార్కు సినిమా చూపించారు రాఘవేంద్రరావు. మొదటి 10 నిమిషాలు, చివరి 10 నిమిషాలే ఇది ఎన్టీఆర్ సినిమా. మిగిలినదంతా ఏఎన్ఆర్ సినిమాలా ఉంది, ఆడటం కష్టం అని క్రాంతి కుమార్ తేల్చి చెప్పారు. అయినా అవేమీ చేయలేని పరిస్థితి కావడంతో భయపడుతూనే 1981 అక్టోబర్ 7న కొండవీటి సింహం చిత్రాన్ని విడుదల చేశారు. నిర్మాతల భయాన్ని, సినీ జనం అనుమానాలను పక్కకు పెట్టి ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మాస్ ఎలిమెంట్స్, క్లాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి రాఘవేంద్రరావు చేసిన మ్యాజిక్ ప్రేక్షకుల్ని అలరించింది. ఇక వసూళ్ల పరంగా కూడా కొండవీటి సింహం చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించింది. ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు చిత్రం 50 రోజులకు 81 లక్షలు వసూలు చేసి రికార్డు సృష్టిస్తే, వేటగాడు 96 లక్షలు కలెక్ట్ చేసి ఆ రికార్డును అధిగమించింది. కొండవీటి సింహం ఈ 2 చిత్రాలను క్రాస్ చేసి 50 రోజులకు కని విని ఎరుగని రీతిలో 1,21,00,000 రూపాయల గ్రాస్ వసూలు చేసింది. అప్పటికి అది ఇండస్ట్రీ రికార్డ్. కొండవీటి సింహం మొదట 36 కేంద్రాల్లో, తర్వాత 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ మరుసటి సంవత్సరం అంటే 1982లో వచ్చిన బొబ్బిలి పులి ఫస్ట్ రిలీజ్లోనే 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డు నెలకొల్పింది. ఈ సెంటర్స్ రికార్డును ఎన్టీఆర్ చిత్రం శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అధిగమించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.